ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో బుధవారం సేవకుల సదస్సు, అలాగే షాలోమన్న పుట్టినరోజు కూడా అండి. అలాగే వృద్ధాశ్రమం కూడా ఈరోజు నూతనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికోసం ఇప్పుడు ప్రార్థన జరుగుతుంది. దర్శించి రక్షించుకున్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తూ మొలసిస్తున్నాము నా ప్రభువా. మీకు వందనాలు నాయన. మరి ఇది నాన్న ప్రభువా, మీ దాసుని ప్రేరేపించి వృద్ధుల కొరకు ప్రత్యేకంగా ఒక ఆశ్రమాన్ని సిద్ధపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆల్రెడీ వారు సన్నిధిలో ఉండి నుండి బిడ్డలైన ప్రభువా, ఎవరు ఆదరించేవారు లేక ప్రభువా, దిక్కు లేక ప్రభువా, నిన్నే దిక్కుగా ఆధారంగా చేసుకున్న ప్రజల ప్రభువా, వారు కృప చూపించిన ఆయన తల్లి మరచిన తండ్రి విడిచిన విడిపని ఎడబాయని దేవుడు కదా నా ప్రభువా. ఇదిగో ఆలోచనలు పిల్ల కాకులకు ఆహారం వేసినట్లుగా నాయన, బలిపీఠం మీద పిచ్చుకొంత నివాస స్థలం కలగన్నట్లుగా నా ప్రభువా, ఆ బిడ్డలను ప్రేమించి నిన్ను దిక్కుగా చేసుకున్న వారికి నీ మందిరంలోనే ఆశ్రయం కల్పించాలి నాయన. వారు దీవించండి, మంచి ఆరోగ్యాల వరకు దయచేయండి నాయన. ప్రభు చూపించండి నా ప్రభువా. వారికి పరిచయం చేసేదానికి కూడా సరైన బిడ్డలు మీరు సిద్ధపరచండి అయ్యా. ప్రేమ కలిగిన బిడ్డలు మీరు సిద్ధపరచండి. విశ్వాసమైన క్రియలో కనబరిచే బిడ్డలు మీరు సిద్ధపరచండి. తద్వారా ఆ పనంతా నీకు ఇంపైన పని అని, నువ్వు ఇష్టపడేటువంటి కార్యమని గుర్తిరిగి ప్రభువా సంతోషంతో పరిచయం చేయనట్లుగా సహాయం చేయండి. ఇది ఆశపడుతున్నారు ప్రభువా. ఇది కొద్దిగా ఆరంభించబడింది, ఇది మహావృద్ధి పొందినట్లుగా చేయాలని ఆశపడుతుండగా యేసు నామములో నెరవేరుగాక. ప్రభు చూపించండి. బ్రాంచ్ సంఘాల్లో ఇలాంటి ఏర్పాట్లు ఉన్నట్లుగా సహాయం చేసి పరిచయం నానాటికి విస్తరింపజేయండి. అవును ప్రభువా, మీ దాసుని పట్ల కలిగి ఉన్న ప్రణాళికను ఇంకా మీరు నెరవేర్చండి. ఏ ఏ కార్యాలు మీ దాసుడి ద్వారా చేయాలని మీరు అనుకుంటున్నారో అవన్నీ యేసుక్రీస్తులో నెరవేరుగాక. సహాయం చేసి మీరు ఇంకా మహిమ పొందమని, ఈ గుడికలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా బట్టి వందనాలు చెల్లిస్తూ అందరినీ కూడా మీరు ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావం పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ మూలంగా మీ వల్ల మేలు పొందిన వాడు కూడా పండుగ చేసుకోవాలి. అదండి. థ్యాంక్ యూ వెరీ గుడ్. అంటే నా ఆత్మీయ పుట్టినరోజులో ఆయన పాత్ర ఉంది కదా అది. అది తీసుకోండి. అయితే తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ ఓల్డేజ్ హోమ్ ఉందండి. అయితే ఏంటంటే ఇంకా కొంచెం వసతులు కల్పించడం కోసం ఇట్లాగా నూతనంగా గదులు నిర్మించారు. అది ఈరోజు ప్రార్థనాపూర్వకంగా దైవజనులు, సేవకులు, విశ్వాసులు అందరి మధ్య కూడా షాలోమన్న ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు బుధవారం సేవకుల సదస్సు, అలాగే షాలోమన్న పుట్టినరోజు కూడా ఈరోజే ఓల్డేజ్ హోమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ప్రార్థన చేయించుకున్నారండి. ఓల్డేజ్ హోమ్ ఓపెన్ అయింది. ఇప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఏంటంటే అందరూ కూడా లోపలికి వెళ్ళారు. ఇప్పుడు లోపలికి వెళ్దామండి. ఒకసారి ఆ గదులు కూడా చూద్దాము. ఓల్డేజ్ హోమ్ లోపల ఎలా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో చూద్దాము. ఇదంతా వృద్ధాశ్రమం లోపల భాగం అండి. వర్షాకాలం కానీ, ఎండాకాలం కానీ, చలికాలం కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇది నిర్మించారు. అయితే ఇది ఓల్డేజ్ హోము తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ బలిపీఠం ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లోనే బ్యాక్ సైడ్ షాలోమన్న వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్ ఉంటుంది. మందిరం బ్యాక్ సైడే అన్న ఇల్లు కూడా. ఆ బ్యాక్ సైడే ఇది నిర్మించడం జరిగిందండి ఓల్డేజ్ హోము. ఇప్పుడు అందరూ కూడా వేరే వేరే దూర ప్రాంతాల నుంచి కూడా ఈరోజు వచ్చారు. అలాగే ఈరోజు ఆరాధన అనంతరం కూడా ఇది ఓల్డేజ్ హోమ్ అనేది ప్రార్థనతో ప్రారంభించడం జరిగింది. మీరు కూడా ఈ ఓల్డేజ్ హోమ్ కోసం ప్రార్థన చేయండి. చాలామంది వృద్ధులు పాపం ఇక్కడ నివాసం కలిగించారు షాలోమన్న వారి కోసం. వారికి ఇక్కడ ఎటువంటి వసతులకి కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇప్పుడు అందరూ కూడా షాలోమన్న చేత ప్రార్థన చేయించుకుంటున్నారండి. దేవుడు మిమ్మల్ని దీవించాలి. ప్రార్థన చేస్తే కళ్ళు మీ ఆవిషయం తండ్రి బిడ్డలు చేసుకో ప్రభు. పరిశ్రమలో, బాధలో, వేదనలో ఉన్నారు. ఆ యావ వేదన అంతా యేసు నామములో తొలగించబడి
వారి సంతోషం స్థిరమవ్వాలి, అనేకుల సంతోషం కోసం వాడబడాలి. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ గట్టిగా చెప్తామా? ఇంకా రానున్న రోజుల్లో ఇలాగే వృద్ధాశ్రమాలు అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేస్తారండి. ఇది మొదటిగా ఏంటంటే చిలకలూరుపేటలో ఏర్పాటు చేశారు, నర్సాపేటలో కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. అలాగే రేపు గురువారం రోజున తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ఒంగోలులో కూడా నూతన మందిరం ప్రారంభోత్సవం జరుగుతుందండి. పోయిన వారం తెనాల్లో జరిగింది, ఇప్పుడు ఒంగోలులో జరుగుతుందండి. అందరూ కూడా దానికోసం ప్రార్థన చేయండి. దేవుడి కృప మీ అందరికీ తోడై ఉండాలండి. అలాగే షాలోమన్న ఇటువంటి ఆత్మీయ పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన ఆరోగ్యంగాను ఆత్మీయంగాను ఇంకా బలపడి అనేక ఆత్మలు ఆయన ద్వారా రక్షణలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు కూడా అన్న కోసం ప్రార్థన చేయండి. అన్న కుటుంబం కోసం, సేవకుల కోసం, పరిచర్య చేసే వాళ్ళ కోసం కూడా, విశ్వాసుల కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడి కృప మన అందరికీ తోడై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి.